ప్రైజ్ అలాడ్ ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మేల్కొన్నారా? మరి మేల్కొన్నట్లయితే మనము మొట్టమొదటిగా మాట్లాడే వ్యక్తి దేవుడై ఉండాలి. మనము ఉదయాన్నే లేవగానే ఆయన స్వరాన్ని వినేవారముగా ఉన్నట్లయితే మనం ఎంతో ధన్యులము. ఉదయకాల సమయంలో ఉదయాన్నే మనము మన్నాను భుజించే వారముగా ఉండాలి. ఆయన నీతిని రాజ్యాన్ని వెదికే వారముగా ఉండాలి. ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో మనము ఆయన కొరకు ఎదురు చూసే వరముగా ఉండాలి. ఆయన ఇచ్చే దీవెనలను మనము పొందుకునే వరముగా ఉండాలి. మరి ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, నీ వలన మా విరోధులను అణచివేయుదుము, నీ నామము వలనే మా మీదికి లేచువారిని మేము త్రొక్కివేయుదుము. ఆమేన్. కీర్తనల గ్రంథము 44:5 అధ్యాయం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు అమూల్యమైన వాగ్దానాన్ని ప్రభువారు మనకిచ్చారు. ఆయన నామము వలనే, ఆయన వలనే మన విరోధులను మనం అణచివేయగలము. ఎప్పుడు అణచివేయగలము? మనము ఏ స్థితిలో ఉన్నప్పుడు అని అంటే, మనము దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకున్నప్పుడు, మనం ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మాత్రమే మన విరోధులను మనము త్రొక్కగలుగుతాము. అపవాది వలన కలుగు ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు మన గృహంలోనూ, బంధువుల్లోనూ ఎవరో ఒక విధముగా, ఏదో ఒక విధముగా మనల్ని శోధించాలని చూస్తారు. అటువంటి వారిని మనం త్రొక్కాలి అంటే ప్రార్థనా శక్తి నీవు కలిగి ఉండాలి. దేవుని శక్తిని నీవు కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఇది నీకు సాధ్యమవుతుంది. నీ కుటుంబంలో ఉదయకాలంలో తల్లి లేచి ప్రార్థించగలిగే శక్తిని దేవుడు నీకిచ్చాడు గనుక నీవు ఉదయాన్నే లేచి నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు, బిడ్డల కొరకు నువ్వు ప్రార్థించే తల్లిగా ఉండాలి. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.